యో ఈ కామెంట్ చూడియా నా ఫోన్కి పెట్టినారా? ఏం కామెంట్ రా బ్రో? ఈ సండే స్పెషల్గా చికెన్ మజ్జిగ పులుసు రెసిపీ చేసి చూపించడం మా ఇంట్లో చేసుకుంటాం. చేద్దాం రే, ఇది ఎప్పటివరకు చేయలేదు మనం. చేద్దామా బిర్యానీ అయిపోయి. ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పెట్టాక దీంట్లోకి కొద్దిగా ఎర్రగడ్డ వేసుకోవాలి. ఆ నేను ఒక 30% రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి చికెన్ వేసేయాలి. చికెన్ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని, మా దగ్గర అయితే ప్రెసెంట్ లేదు అందుకే వేయట్లేదు. ఎందుకు లేదంటే ఈ వీడియోని అర్ధరాత్రి 2:30కి అయితే షూట్ చేస్తున్నాము. దాని తర్వాత లైట్గా సాల్ట్, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, లైట్గా అల్లం పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకొని మీకు కావాల్సినంత పెరుగు వేసుకోండి. ఈ పెరుగులోకి చిటికెడు సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని గడ్డలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ ఒక చిన్న ఫ్రై పాన్లో లైట్గా ఆయిల్ కొద్దిగా వేడైనాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా రోస్ట్ అయినాక లైట్గా పసుపేసి దింపి పక్కన పెట్టుకునేవాలి. ఫైనల్గా ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టిన పెరుగులోకి చికెన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే రెడీ చేసుకుని తాలింపుని కూడా దీంట్లో వేసుకునేవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మనం మజ్జిగ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. దీని టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. అసలు ఈ సండే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.